Guys, let's learn about variables in JavaScript. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ని ఒక పెద్ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ లాగా కాకుండా మామూలుగా ట్రై చేద్దాం అసలు అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో మీకు నేను చూపిస్తాను. సో వాట్ ఈస్ ఎ వేరియబుల్? యప్, హియర్ ఇట్ ఇస్. సో వేరియబుల్ని ఒక బాక్స్ అనుకోండి. ఓకే, ఆ బాక్స్లో నేను ఏమైనా దాచిపెట్టుకుంటాను. ఈ బాబ్ అనే వాల్యూని అంటే పేరుని ఈ బాక్స్కి పెడతా. పెట్టి ఆ బాక్స్ని బాక్స్ ఏ అంట. ఈ ట్రూ అనే వాల్యూని ఇందులో పెట్టి ఇది బాక్స్ బి అంట. ఈ 35ని పెట్టి ఇది బాక్స్ సి అంట. ఆ బాక్స్ ఏ, బి, సి అనే పేర్లేమో అవి వేరియబుల్స్ అవి. కానీ యాక్చువల్ వేరియబుల్ అంటే ఏంటంటే బాక్స్ అనుకోండి. ఇట్స్ నాట్ ద వాల్యూ. ఇట్స్ ద బాక్స్ దట్ హోల్డ్స్ ద వాల్యూ. ఓకేనా? సో ఆ వేరియబుల్ నేమ్స్ లోపల వేరియబుల్స్ అంటే ఏంటిది? బాక్సెస్. అందులోపల ఉండేది వాల్యూ. సో వేరియబుల్సే వాల్యూస్ కాదు. సో ఇదొక్కటి మెయిన్ అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఓకే. సో కీప్ ఇన్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బాక్సెస్ అనేవి ఎట్లా క్రియేట్ చేస్తాం ఏంటని చూద్దాం. అసలు అది చేసే ముందు ఈ ఎందుకు ఉండాలి? ఈ అవసరం ఏంటి? అనేది కూడా చూద్దాం. సో ఒకసారి ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ. ఒక్కసారి రన్ చేద్దాం. రీస్టార్ట్ చేద్దాం. ఓకే. సో ప్రెస్ మీ అనే బటన్ ఉంది ఇక్కడ యూజ్‌లెస్ అని ఉంది. ఎందుకు యూజ్‌లెస్ అంటే ఇక్కడ నేను 2 బటన్స్ చేశాను. అందులో టెక్స్ట్ కంటెంట్ వచ్చేసి 1 క్లిక్ సో ఫార్ అని పెట్టాలనుకున్నా. 1 క్లిక్ కొట్టేసిన తర్వాత మళ్ళీ నొక్కుతూనే ఉన్నా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. కానీ 1 క్లిక్ సో ఫారే ఉంది. ఎందుకు? నేను ఎన్ని సార్లు నొక్కానో ట్రాక్ చేయలేకపోతుంది అది. దట్స్ బికాజ్ ఐ యామ్ నాట్ ట్రాకింగ్ ఇట్. సో ఈ క్లిక్స్‌ని నేను ఏదో చోట పెట్టుకొని అరే! ఇన్ని టైమ్స్ నేను క్లిక్ చేశాను అని చూపించాలి. ఇప్పుడు ఇదనుకోండి. క్లిక్ చేస్తున్న కొద్దీ ఇగో ఇన్ని సార్లు నొక్కుతున్నా, ఇన్ని సార్లు అయితుంది అని చెప్పి సంథింగ్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది ఇక్కడ మనకి. సో ఎందుకంటే ఇక్కడ కౌంట్ అనే ఒక వేరియబుల్ లోపల నేను ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ 1 ఇచ్చి ప్రతి క్లిక్‌కి నేను కౌంట్‌ని ప్లస్ చేస్తున్నా. అంటే ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే. ఇది మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కనిపించేది. ఈ డాక్యుమెంట్ ఏంటి? టెక్స్ట్ కంటెంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. జస్ట్ అండర్‌స్టాండ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. సో ఇప్పుడు వేరియబుల్‌ని ఎన్ని రకాలుగా డిక్లేర్ చేయొచ్చు, ఇనిషియలైజ్ చేయొచ్చు చూద్దాం. సో డిక్లరేషన్‌కి, ఇనిషియలైజేషన్‌కి కూడా డిఫరెన్స్ ఉంటది. ఇంటర్వ్యూస్ క్వెషన్ ఇది. ఇంటర్వ్యూలో అడుగుతారు ఇది. సో ఇప్పుడే నేర్చేసుకోండి దాన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మై నేమ్ అండ్ సెమికోలన్. అగైన్ సెమికోలన్స్ అనేవి జావాస్క్రిప్ట్‌లో ఆప్షనల్. బట్ ఐ వుడ్ సజెస్ట్ పుట్టింగ్ ఆర్ నాట్ పుట్టింగ్ అది అప్ టు యూ. సో సేవ్ చేస్తే, రన్ చేస్తే సారీ ఇక్కడ హార్డ్ రీస్టార్ట్ సంథింగ్. యాహ్! ఇది వెళ్ళిపోదు యాక్చువల్‌గా. ఇది తీసేద్దాం. సారీ. ఈ అవసరం లేదు. ఈ బటన్స్ అవసరం లేదు మనకిప్పుడు. సో లెట్ మై నేమ్ అంటే ఇది డిక్లరేషన్ అనమాట. అంటే ఆ బాక్స్‌ని మీకు చూపించిన బాక్స్‌ని క్రియేట్ చేయడం. ఓకే. అంటే దానికి కావాల్సిన మెమరీని అలొకేట్ చేయడం. ఇప్పుడు లెట్ మై నేమ్ లోపల నేను వాల్యూస్ పెట్టుకోవచ్చు. అదే ఇంకోటి చూస్తా. లెట్ మై ఏజ్ అంట. సో ఇవన్నీ కూడా డిక్లరేషన్స్. అంటే వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? మీకు చెప్పా కదా ఇందాక. డిక్లేర్‌కి ఇనిషియలైజేషన్ తేడా ఏంటంటే ఇనిషియలైజ్ చేస్తే ఆ వాల్యూ ఎళ్ళిపోద్దనమాట ఆ బాక్స్‌లోకి. ఎగ్జాంపుల్ ఇక్కడ మై నేమ్‌ని నేను డిక్లేర్ చేశా. దిస్ ఈస్ ద డిక్లరేషన్ పార్ట్. ఇక్కడ రాస్తా కామెంట్‌లో. డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ యాహ్! సో మై నేమ్ ఈక్వల్స్ టు పవన్. సో దీన్ని నేను console.log అంటే console.log అంటే ఏం లేదు. పైథాన్ వచ్చినోళ్ళకి ప్రింట్, జావా వచ్చినోడికి println అని ఒకటి ఉంటది కదా! అండ్ గో లాంగ్వేజ్ వచ్చినోళ్ళకి log.println అది కూడా. సో కన్సోల్ లాగ్ అంటే పవన్ వచ్చింది చూసారా? సో ఇక్కడ నేను డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను దాన్ని కన్సోల్ లాగ్ కొట్టంగానే చూపిస్తుంది అందులో ఏముందో. పవన్ అనేది పేరుంది. అండ్ ఇప్పుడు నేను అనొచ్చు సరే ఏజ్ ఉంది కదా! మరి ఏజ్‌ని కూడా రాయి ఒకసారి కింద అని. సరే ఇక్కడ ఒకసారి మై ఏజ్ అని పెడతా నేను. మనకేమొస్తదంటే నల్ వచ్చింది. బికాజ్ బై డిఫాల్ట్ ఇందులో ఏం లేదు. ఓకే. నథింగ్ ఇన్ థట్. సో అందుకని నల్ వచ్చింది. సో ఇప్పుడు డిక్లరేషన్‌కి, ఇనిషియలైజేషన్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! బికాజ్ దిస్ ఈస్ అన్ ఇంటర్వ్యూ క్వెషన్. అందుకే నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఇప్పుడు లెట్ అని వాడి ఇక్కడ ఇది నేను చేశాను. ఇంకొక రకం కూడా చేయొచ్చు. ఓకే. ఐ విల్ జస్ట్ కామెంట్ ఇట్. ఐ విల్ కీప్ ఇట్ దేర్. ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే వార్. వార్ అని చెప్పి సేమ్ ప్రొసీజర్ చేయొచ్చు. మై నేమ్ ఓకే. అండ్ మై నేమ్ ఈస్ ఈక్వల్స్ టు పవన్. సో దిస్ ఈస్ హౌ
దిస్ ఈజ్ హౌ యూ యాక్చువల్లీ క్రియేట్ అండ్ ఎస్ఎన్ వేరియబుల్. లేదు నేను డైరెక్ట్గా డిక్లరేషన్తో పాటు ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే మై ఏజ్ ఈక్వల్స్ టు 24, 25. యా, సో దిస్ ఈజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ సింటాక్స్. ఓకే, ఈ వార్తో ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. అదేంటో మీకు చెప్తాను. మనకి జావాస్క్రిప్ట్ అనేది ES6 అనేది వచ్చింది. దానికంటే ముందు వార్ ఒకటే ఉండేది. ఇప్పుడు మనకి లెట్, కాన్స్ట్ కూడా చెప్తాను. అది కూడా ఉందన్నమాట. కానీ బట్ వార్తో ఒక చిన్నది ఉందన్నమాట. ఏంటంటే చూపిస్తాను అదేంటో కూడా. ఇప్పుడు ఇలా ఇలా పెట్టాననుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టేసి ఇది మై నేమ్ అనేది ఇక్కడ పెట్టేసి వార్ అనేది కింద పెట్టి console.log మై నేమ్ అని కొట్టినా కూడా పవన్ అని వచ్చింది. అంటే డిక్లరేషన్ ముందే చేసేసా. సారీ, ఇనిషియలైజేషన్ ముందే చేసా. కానీ డిక్లరేషన్ కింద చేసా. అంటే వార్ అని రాయక ముందే నేను దానికి ఇచ్చేసుకొని కింద రాసా. ఇది ఎలా పనిచేస్తుంది ముందు మనం అసలు ఎలొకేటెడ్ చేయండి ఎలా పనిచేస్తుందంటే అక్కడ హోస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ చెప్తాను. ఆ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వల్ల ఇది పనిచేస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నౌ దేర్ ఈస్ అనదర్ వే వేర్ యూ కెన్ డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ అ వేరియబుల్, దట్ ఈస్ కాన్స్ట్. సో కాన్స్ట్ వచ్చేసి ఇప్పుడు అన్ని వేరియబుల్స్ కూడా మార్చుకునే విధంగా ఉండకూడదు మనకి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు సపోజ్ ప్లానెట్ నేమ్ అనుకోండి. ప్లానెట్ నేమ్ ఈక్వల్ టు ఎర్త్ అయితే పొద్దున్నే లేచి ప్లానెట్ పేరు ఎర్త్ కాదు, నేను ఎర్త్ 1 అని పెడతా అంటే అవ్వదు కదా. సో ఎందుకంటే అది కాన్స్టెంట్. ఇట్స్ ఎ నేమ్ దట్ డజంట్ గోనా చేంజ్ టూ ఫ్రీక్వెంట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ప్లానెట్ నేమ్ ఈక్వల్స్ టు మూన్ అన్నా అనుకోండి, ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే కెనాట్ అసైన్ టు ప్లానెట్ నేమ్ బికాజ్ ఇట్స్ అ కాన్స్టెంట్. అదే దీన్ని లెట్ పెట్టు, ఇది పనిచేస్తుంది, ఏం ఎర్రర్ రావట్లేదు. దట్ మీన్స్ లెట్ ఏంటంటే నువ్వు పెట్టిన వాల్యూని మార్చచ్చు. కాన్స్ట్ ఏంటంటే ఇనిషియలైజ్ చేసిన వాల్యూని మార్చలేవు. అంతే, అదొక్కటే మీకు అర్థం కావాల్సిన విషయం ఇక్కడ. అండ్ మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ అనేది స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగే కాదు, ఇక్కడ నాకు ఏమంటారు కాన్స్ట్, నా ఏజ్ కూడా ఇస్తాను. ఏజ్ వచ్చేసి 25 అంటాను. సో ఇంకా 25 ఇట్స్ ఎ నెంబర్. ఇట్స్ ఎ నెంబర్. అండ్ యారేస్ ఉంటాయి మనకి. ఓకే, యారేస్ అంటే లిస్ట్ అనుకోవచ్చు. పైథాన్లో లిస్ట్, మనకి ఇక్కడ యారేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్సే మనకి ఇప్పుడు మల్టిపుల్ రకాల వాటర్ బ్రాండ్స్ ఉంటాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్సే చూపిస్తాను. సాఫ్ట్ డ్రింక్స్ వచ్చేస్తే సాఫ్ట్ డ్రింక్స్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ కోలా, సారీ కాల్స్ కాదు, కోలా ఆర్ ఫాంటా. సో ఇవన్నీ ఇట్లా కూడా డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ అని యారే లాగా ఉన్నాయి. సో యారేస్ గురించి విల్ డిస్కస్ లేటర్, బట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వేరియబుల్స్ అండ్ అసైన్మెంట్స్. అండ్ వచ్చేసి ఫైనల్ థింగ్ వచ్చేసి వీ కెన్ ఆల్సో డిక్లేర్ ఆబ్జెక్ట్స్. కాన్స్ట్ పర్సన్, ఇప్పుడు నేను పర్సన్ అనుకోండి, లేకపోతే పవన్ డీటెయిల్స్ ఈక్వల్స్ టు నా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ వచ్చేసి పవన్, విచ్ షుడ్ బి ఎ స్ట్రింగ్, ఏజ్ 25. మీరు చూసినట్టయితే ఇక్కడ కీకి నేను స్ట్రింగ్ చేశా, ఇక్కడ చేయలేదు. ఎందుకంటే కీ యాక్చువల్గా ఉన్నా కూడా ఏమీ కాదు. ఇది జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఉండదు. కానీ ఇట్స్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రం ఎదర్ ఇంటీజర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ యారేస్ ఉండాలి, ఆర్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ వచ్చేసి మేల్, సింగిల్ లెటర్ అట్లా. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం అగైన్ console.log పవన్ డీటెయిల్స్ అని కొడితే విల్ గెట్ దెమ్. సో ఇవి వేరియబుల్స్ అండ్ దేర్ డిక్లరేషన్స్. నెక్స్ట్ వీడియోలో విల్ టాక్ అబౌట్ హోస్టింగ్. సీ యూ దేర్.